నమస్తే, నేను మీ రెడ్డి శ్రీనివాస్, ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి స్కాలర్, తెలుగు డిపార్ట్మెంట్. ఈరోజు సుప్రీంకోర్టు బీసీ రిజర్వేషన్ మీద గొప్ప నిర్ణయం తీసుకున్నది. సంతోషం. నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు సామాజిక న్యాయం పట్ల ఒక ముందడుగు వేస్తున్న ఈ సందర్భంలో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం చెప్పడం అనేది తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు అందరికీ ఓ గొప్ప శుభ సూచకం. చాలామంది ఆ పిటిషన్ వేసిన వ్యక్తులు ఏమంటుంటారంటే ఇది భారత రాజ్యాంగానికి విరుద్ధం, ఈరోజు 50% సీలింగ్కు వ్యతిరేకంగా ఈరోజు తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్లు ఇస్తున్నారని ఒక పిటిషన్దారులు వాళ్ళ యొక్క వాదన. అదేవిధంగా చాలామంది మేధావులుగా చెప్పుకునే వ్యక్తులు ఇట్లా ఇది పూర్తిగా భారత రాజ్యాంగానికి వ్యతిరేకమని మాట్లాడుతున్నారు. మాట్లాడే వ్యక్తులు కావచ్చు, మాట్లాడే సన్నాసులు కావచ్చు అంటున్నాను నేను. ఎందుకు సన్నాసులు అంటున్నంటే ఈరోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేసి 50% సీలింగ్ని ఎత్తివేసినప్పుడు ఈ మేధావులు ఎక్కడ పోయినరు అంటే బీసీలకు ఇచ్చినప్పుడు మాత్రమే బీసీలు వాళ్ళ హక్కులు, వాళ్ళ జనాభా తామాషా ప్రకారం మా హక్కు మాకు కావాల్సిందే అని మాట్లాడుతున్నప్పుడు మాత్రమే ఈరోజు వాళ్ళకు 50% సుప్రీంకోర్టు తీర్పులన్నీ గుర్తొస్తున్నాయి కదా. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను ఇంప్లిమెంట్ చేసినప్పుడు 50% సీలింగ్ దాటినప్పుడు ఎక్కడ పోయినరు? ఇది భారత రాజ్యాంగానికి స్ఫూర్తి కాదా? భారత రాజ్యాంగానికి వ్యతిరేకం కాదా? కాబట్టి దయచేసి భారత రాజ్యాంగం పట్ల విశ్వాసం ఉన్న వ్యక్తులుగా మేము ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సపోర్ట్గా ఉందాం. ఈరోజు రిజర్వేషన్లు వ్యతిరేకమన్న వ్యక్తులే 10% రిజర్వేషన్ అనుభవిస్తున్నారు. మరి మీ జనాభా తమాషా ప్రకారం మీ రిజర్వేషన్ తీసుకున్నప్పుడు 70 ఏళ్ళకెళ్ళి బీసీలు 56% ఉన్న బీసీలు మరి ఎందుకు వారి జనాభా తామాషా ప్రకారము రిజర్వేషన్ తీసుకోకూడదు? ఈరోజు ఎస్టీ సోదరులు వాళ్ళ జనాభా తామాషా ప్రకారం వాళ్ళు అనుభవిస్తున్నారు, ఎస్సీ సోదరులు వాళ్ళ జనాభా తామాషా ప్రకారం వాళ్ళు అనుభవిస్తున్నారు. మరి ఓసీ మిత్రులు ఇట్లా వారి జనాభా కన్నా ఎక్కువనే ఈరోజు రిజర్వేషన్ అనుభవిస్తున్నారు కదా. ఈరోజు బీసీలు మీ వాట అడుగుతలేం, మీకు రావాల్సిన వాటను మేము అడుగుతలేం, మా యొక్క వాటను అడుగుతున్నప్పుడు మీకెందుకు ఈరోజు కడుపు మంట? అందుకే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 75 ఏళ్ళకెళ్ళి బీసీలకు జరిగిన అన్యాయాన్ని పూడుద్దాం. ఈరోజు అందరం భారత రాజ్యాంగ ప్రకారము ఎవరి జనాభా ఎంతనో వాళ్ళకు రావాల్సిందే అని ఈరోజు గొప్ప నిర్ణయం తీసుకున్నప్పుడు ఎందుకు కొర్రీలు పెడుతున్నారు? ఎందుకు వ్యతిరేక పిటిషన్ చేస్తున్నారు? ఎస్, భారత రాజ్యాంగం ప్రకారము మాకు రావాల్సిన వాటను మేము తీసుకుంటాం, అది రాజ్యాంగ పద్ధతిలోనే తీసుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా ఆ విధంగానే ముందుకు పోతుంది. కాబట్టి దయచేసి ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో, ఎవరైతే రిజర్వేషన్ల గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా మహా మూర్ఖులకు నేను ఒకటే చెప్పదలుచుకున్నా. మీరు ఒకవేళ రిజర్వేషన్ని వ్యతిరేకిస్తే మొత్తం రిజర్వేషన్ వ్యవస్థను వ్యతిరేకించండి. కొందరు మాత్రం వాళ్ళ జనాభా తామాషా ప్రకారం తీసుకుంటారు, కొందరు మాత్రం వాళ్ళ జనాభా కన్నా ఎక్కువ తీసుకుంటారు, కానీ బీసీలు మాత్రం రిజర్వేషన్ తీసుకోరాదు. ఇదెక్కడి న్యాయం? ఇదెక్కడి ధర్మం? కాబట్టి మేము ధర్మంగా న్యాయంగా మాకు రావాల్సిన వాటా గురించి మేము పోరాటం చేస్తున్నాము. దానికి రాష్ట్ర ప్రభుత్వం గిట్లా తన చిత్తశుద్ధిని ప్రకటించుకుంటుంది, ఆ విధంగా ప్రయాణం కొనసాగిస్తుంది. కాబట్టి ప్రజాస్వామ్యవాదులందరూ దీన్ని హర్షించాలి, దీంట్లో చేతులు కలపాలి. వ్యతిరేకంగా మాట్లాడితే అది సమాజం గమనిస్తుంది, సమాజం చూస్తుంది. ఈరోజు అందరం సమానంగా బతకాలి భారత రాజ్యాంగం ప్రకారము. ఈరోజు మేము 50% ఈ దేశ సంపదను సృష్టిస్తున్నాం కాబట్టి అందులో మా వాటా ఏంది అని అడగడం తప్పేం కాదు కదా. దయచేసి దీనంతా ఒక మానవత కోణంలో ఆలోచన చేసి ఈరోజు మనం అందరం భారతదేశంలో ఉమ్మడిగా ఎవరి సంపదను వాళ్ళు అనుభవిస్తూ దేశ పురోగతికి మనమందరం ఒక ప్రారంభ సూచిక కావాలని దయచేసి ఏదో రెడ్డిలకు వ్యతిరేకం కాదు, ఎస్సీలకు వ్యతిరేకం కాదు, ఎస్టీలకు వ్యతిరేకం కాదు. ఇది కేవలం బీసీల ఈరోజు తరతరాలుగా బీసీ బిడ్డలుగా నష్టపోతున్న మా బాధని ఈరోజు మీతో పంచుకుంటున్నాం. ఒకవేళ ఇది తప్పైతే తప్పని చెప్పండి. నిజంగా వీళ్ళు అడిగేది న్యాయం అన్నప్పుడు ఈరోజు బీసీలకు సపోర్ట్ చేయాల్సిందిగా మీకు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్.